చూద్దాం. ముఖ్యమంత్రి చంద్రబాబుతో అమరావతిలో జరగాల్సిన తెలుగు సినిమా ప్రతినిధుల సమావేశం వాయిదా పడింది. నిర్మాతలు, దర్శకులు, నటులు, మా ప్రతినిధులతో సాయంత్రం సీఎం క్యాంప్ కార్యాలయంలో జరగాల్సిన భేటీ జరగడం లేదు. సమావేశానికి రావాల్సిన వారిలో ఎక్కువ మంది షూటింగ్ల రీత్యా ఇతర ప్రాంతాల్లో ఉండడంతో సమావేశం వాయిదా పడింది. సినిమా రంగంలోని పలు విభాగాల్లోని ముఖ్యమైన వారు అందుబాటులో లేకపోవడంతోనే ఈ మీటింగ్ రద్దయింది. మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం కూడా అందుబాటులో లేరనే తెలుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబుతో అమరావతిలో ఈ రోజు జరగాల్సిన తెలుగు సినిమా ప్రతినిధుల సమావేశం వాయిదా పడింది. నిర్మాతలు, దర్శకులు, నటులు, మా ప్రతినిధులతో సాయంత్రం సీఎం క్యాంప్ కార్యాలయంలో జరగాల్సిన భేటీ జరగడం లేదు. అయితే సమావేశానికి రావాల్సిన వారిలో ఎక్కువ మంది షూటింగ్ల రీత్యా ఇతర ప్రాంతాల్లో ఉండడంతోనే ఈ సమావేశం వాయిదా పడ్డట్లుగా తెలుస్తోంది. అయితే సినిమా రంగంలోని పలు విభాగాల్లోని ముఖ్యమైన వారు అందుబాటులో లేకపోవడంతోనే ఈ మీటింగ్ రద్దయినట్లు తెలుస్తోంది. మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం కూడా అందుబాటులో లేరని సమాచారం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఈరోజు సాయంత్రం జరగాల్సిన సినిమా ప్రతినిధుల సమావేశం అయితే వాయిదా పడింది. దీనికి సంబంధించిన రీజన్స్ తెలుసుకోవడానికి మా ప్రతినిధి శివాని కనెక్ట్ అవుదాం. రైట్ శివ, ఎందుకని ఈరోజు సాయంత్రం జరగాల్సిన మీటింగ్ వాయిదా పడింది? మళ్ళీ ఎప్పటికీ జరిగే ఛాన్స్ ఉంది? రైట్ రాధిక, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సినీ పరిశ్రమకు సంబంధించిన పెద్దలు, సినీ నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక బృందం, అలాగే డిస్ట్రిబ్యూటర్లు, దర్శకులతో కూడా ప్రత్యేక సమావేశాన్ని ఈరోజు ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వాస్తవానికి 22వ తేదీ తర్వాత సమావేశం నిర్వహించుకోవాలని చెప్పి గతంలోనే ప్రభుత్వం వారికి సమాచారం ఇచ్చింది. కానీ అనూహ్యంగా కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 22వ తేదీ అంటే ఈ రోజు నుంచి అంటే 15వ తేదీ నుంచి అందుబాటులో ఉండరు. 15 కానీ 14 కానీ పెట్టుకోవాలని చెప్పి డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి కూడా సినీ పెద్దలకి సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో సినిమా పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులు మురళీమోహన్ కావచ్చు, దగ్గుపాటి సురేష్, అల్లు అరవింద్, రాఘవేంద్రరావు లాంటి ప్రముఖులు కూడా 4 రోజుల క్రితం సీఎం చంద్రబాబు అపాయింట్మెంట్ కోరిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ సమయంలో కూడా సీఎం చంద్రబాబు యోగా డే అయిపోయిన తర్వాత పెట్టుకోవాలని చెప్పి కూడా సూచన చేశారు. కాదు, ఒకసారి కలిసి వెళ్తాం ఆ తర్వాత అంటే సరే ఆయన వారి వినతిని సూచించి కూడా సీఎం చంద్రబాబు ఈరోజు సాయంకాలం 4 గంటలకు కలవాలని చెప్పి కూడా సమాచారం ఇచ్చారు. అయితే నిన్న మంత్రి దుర్గేష్ కూడా సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులకి దాదాపుగా 35 నుంచి 40 మంది ప్రముఖులకి సమాచారం ఇచ్చారు. ఈరోజు సాయంకాలం 4 గంటలకి రావాలని ఆహ్వానం పలికారు ఏపీ ప్రభుత్వం తరఫున. అయితే చాలామంది డైరెక్టర్లు, నిర్మాతలు షూటింగ్లో బిజీగా ఉంటాం. అలాగే ప్రధానంగా చూసుకుంటే కనుక చిరంజీవి లాంటి పెద్ద టాప్ హీరోలు, ఎందుకంటే ఇండస్ట్రీకి పెద్దగా భావిస్తున్న చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి వ్యక్తులు, ఇందులో వెంకటేష్ అలాగే చిరంజీవి అందుబాటులో లేరని చెప్పి మరొక సమాచారం. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అందుబాటులో లేరు అని చెప్పి మరొక సమాచారం వచ్చిన నేపథ్యంలోనే వీరితో పాటు మరికొంతమంది నిపుణులు, డైరెక్టర్లు కూడా అందుబాటులో లేరని ఒక సమాచారం వచ్చింది. సో ఈ నేపథ్యంలోని సమాచారాన్ని మంత్రి దుర్గేష్ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడంతో మరొకసారి సమావేశం నిర్వహించుకోవాలని చెప్పి సీఎం చంద్రబాబు సూచన చేశారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి సమయంలో కూడా సమావేశం వాయిదా వేస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. 22వ తేదీ తర్వాత అంటే ఈ నెల చివరిన ఈ సమావేశం జరిగే అవకాశం కనిపిస్తాం. దాదాపుగా 22 నుంచి 28వ తేదీ మధ్యలో ఈ సమావేశం జరుగుతుందని చెప్పి కూడా సమాచారం ఉంటుంది. దీనికి సంబంధించి అధికారిక ఎటువంటి సమాచారం అయితే రాలేదు. కానీ వచ్చే వారంలో అంటే దాదాపుగా వచ్చే వారం 10 రోజుల్లోనే ఈ సమావేశం నిర్వహించేందుకు సినీ ప్రముఖులు అలాగే ప్రభుత్వం సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొకవైపు దాదాపుగా ఈ నెల 25 దాకా కూడా డిప్యూటీ సీఎం అందుబాటులో ఉండరని చెప్పి మరొక సమాచారం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అలాగే ముఖ్యమంత్రి, నిర్మాతలు వీరంతా కూడా ఒక అందుబాటులో ఉండే టైంని 22 తర్వాత ఎంపిక చేసుకోవాలని చెప్పి కూడా భావిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఒకవేళ జరిగితే కనుక 22 నుంచి 28 మధ్యలో జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. లేకపోతే కనుక జూలై 10 నుంచి 15వ తేదీ మధ్యలో జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రాధిక, థ్యాంక్ యూ శివ.